నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। దొనకొండ రైల్వే స్టేషన్ ను సందర్శించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ ఆరోమా సింగ్ ఠాగూర్। ఇటీవల జరిగిన రైల్వే కేబుల్ స్కామ్ పై దర్యాప్తు చేపట్టిన ఠాగూర్। టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వెల్లువెత్తుతున్న నిరసనలు। రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన టీడీపీ నాయకులు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యేను అడ్డుకున్న మహిళలు। నీటి సమస్యను పరిష్కరించాలని మద్దిశెట్టిని డిమాండ్ చేసిన మహిళలు। జిల్లా స్థాయి ఇగ్నైట్ యంగ్ మైండ్స్ క్విజ్లలో ద్వితీయ స్థానంలో నిలిచిన కలుజువ్వలపాడు పాఠశాల విద్యార్థులు। పాఠశాల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం। రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ మరియు గుంటూరు డివిజనల్ కమిషనర్ సత్యహరి ప్రసాద్ ప్రకాశం జిల్లా దొనకొండ రైల్వే స్టేషన్ను సందర్శించారు। గత కొద్ది రోజుల క్రిందట 83 లక్షల రైల్వే కేబుల్ స్కామ్ జరిగింది। ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు చాకచక్యంగా పట్టుకుని వారిని రిమాండ్కు పంపించడం జరిగింది। ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ జోన్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ దొనకొండ రైల్వే స్టేషన్ను విజిట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిఘా వేసి వారిని చాకచక్యంగా మా ఇన్స్పెక్టర్లు పట్టుకుని రైల్వే ప్రాపర్టీ విషయంలో దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలియజేశారు। రైల్వే ప్రాపర్టీ విషయంలో ఎవరైనా చోరీకి పాల్పడినా లేక రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వారు తెలియజేశారు। వారి వెంట ఆర్పీఎఫ్ సిఐలు నరసరావుపేట, తిరుపతిరావు, నాగరాజు, విఎన్ సింగ్, ఆర్పీఎఫ్ ఎస్ఏలు క్రాంతి కుమార్, వెంకటేశ్వర్లు, సుభాని, ఇతర రైల్వే పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఆ దొంగతనంలో భాగంగా ఇంచుమించు ఒక 83 లక్షల విలువైన రైల్వే కేబుల్ చోరీకి గురయ్యాయి। సో అది ఇంచుమించు ఒక రోజులో జరిగింది కాదు, ఒక సంవత్సరం బట్టే జరుగుతుంది। సో ఆ చోరీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, దాన్ని ఎక్కడ రికవరీ చేశారు, దాని తాలూకా అందులో దిశానిర్దేశం చేయడానికి గాను ఇక్కడికి వచ్చున్నారు। ఆ సందర్భంగానే దర్శి వెళ్ళారు, అక్కడి నుంచి దొనకొండ వచ్చారు। సో దర్శిలో ఉన్న ఎక్కడైతే ఈ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగిందో వాళ్ళని విచారించారు। ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఐపీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఆర్టీ ఇన్స్పెక్టర్ గారిని కూడా వివరాలు కనుక్కున్నారు। ఇంకా ఇందులో చేయవలసిన ఇంతవరకు కేసు పురోగతి అంతవరకు వచ్చింది, ఇంకా చేయవలసింది ఏముంది, ఇంకా ఎక్కడ దానికి ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చేయమని ఆదేశాలు ఇచ్చారు। ఇక్కడ కూడా వచ్చి ఎక్కడైతే మన రికవరీ చేసిన సొత్తు ఎలా ఉంది అంటే మనం ఈ రిపోర్ట్ అయితే ఇచ్చి పంపించాము, కానీ ప్రత్యక్షంగా వచ్చి సూపర్విజన్ చేయడం వలన మరింత అవగాహన వస్తుంది, వాళ్ళకి మరింత సూచనలు ఇవ్వచ్చన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నమాట। ఈ సందర్భంలో నిన్న విజయవాడలో కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యారు, గుంటూరులో కార్యక్రమం అటెండ్ అయ్యి దీన్ని దొనకొండ దర్శి చేసుకుని మళ్ళీ గుంటూరులోని ఈ స్టాఫ్తో సమ్మేళనం ఉంటుంది, అందులోనే ముఖాముఖి వాళ్ళ తాలూకా వీటి చేయవలసిన డ్యూటీలు ఏ విధంగా చేయాలి, అందులో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వేటి మీద వాళ్ళు ప్రాధాన్యం చేయాలి, ప్యాసింజర్లు తాలూకా చోరీల్ని ఎలా అరికట్టాలి, అలాగే ఈ మధ్య మనకి మదురైలో కూడా ఒక కోచ్ తగలబడింది। కమర్షియల్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్పీఎఫ్ వాడు కూడా జతకూడి ఒక జాయింట్ డ్రైవ్ చేయాలి అని చెప్పి విజయవాడలో మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు। సో ఇవి కూడా ఇక్కడ కూడా అదే రీతిగా పనిచేయాలని చెప్పి సూచిస్తున్నాను। సో ఈ విధంగా ఇది ఒక పీరియాడికల్గా జరిగే ఇన్స్పెక్షన్ లాంటిది, ముఖ్యంగా ఈ కేసు నిమిత్తం వచ్చినాను। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి మచ్చలేని చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి రిమాండ్ పంపి పైశాచిక ఆనందం పొందుతున్నాడని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విమర్శించారు।
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లోని కరెంట్ ఆఫీస్ ఎదుట ఉన్న దీక్ష శిబిరంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మ సోదరులు ప్లేట్లను గ్లాసులతో కొడుతూ భవిష్యత్తులో వైసీపీ పాలనతో అడుక్కు తినడమే మిగిలిందని, సైకో పోవాలి సైకిల్ రావాలి అని మేము సైతం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొదిలి మండల మాజీ జెడ్పీటీసీ కాటూరి పెదబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇలాంటి రాక్షస ముఖ్యమంత్రిని చూడలేదని, తెదేపా అధినేతనే జైల్లో పెట్టిన తర్వాత కొత్తగా మనకు పోయేదేమీ లేదని, అందరూ రోడ్లపైకి వచ్చి పలు విధాలుగా నిరసనలు తెలియజేయాలన్నారు. చంద్రబాబు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టే వరకు నిరసనలు కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో నడుస్తున్న జగన్ నియంత పాలనను అంతమొందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ను తీసుకొచ్చి ఎంతో మంది యువత భవితకు బాటలు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తిని జైలులో పెట్టించారంటే జగన్ ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, తెదేపా నాయకులు కార్యకర్తలు, నియోజకవర్గంలోని కమ్మ సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మార్కాపురం నియోజకవర్గం కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి కేసులు లేకుండా ఈరోజు ఎలక్షన్లు దగ్గర పడ్డాయని కావాలని కక్షపూరితంగా మాజీ ముఖ్యమంత్రి గారిని కేసు బనాయించి మరి అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కేసుల ద్వారా పోలీసులను అడ్డం పెట్టుకొని కేసుల ద్వారా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. ఇలాంటి భయాలకి ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇది అన్నగారు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎలాంటి భయాలకి లోనయ్యి లొంగిపోయే కార్యకర్తలు ఎవరు లేరు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. దీన్ని ఎవరిని ఎంతమందిని అరెస్టులు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తాము త్రాగుటకు నీటి సౌకర్యం కల్పించండి ఎమ్మెల్యే సారు అంటూ గడప గడపకు వచ్చిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కు మహిళలు తమ గోడు వెళ్లబుచ్చారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర గంగవరం ఎస్సీ కాలనీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తున్న ఎమ్మెల్యేను ఎస్సీ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. తమ గ్రామానికి త్రాగుటకు మంచినీటి సౌకర్యం లేక గ్రామంలోని మెయిన్ విలేజ్కి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వాలు ఎన్ని మారినా నేతలు ఎందరు వచ్చినా తమ గోడు ఎవరూ ఆలకించట్లేదు, మాకు కనీసం త్రాగుటకు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కు తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, నేను ఖచ్చితంగా మీకు నీటి సౌకర్యం కల్పిస్తానని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే గ్రామంలోని మరికొన్ని సమస్యలు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే వాటి పరిష్కార దిశగా అధికారులకు తగిన సూచనలను చేశారు. కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ షేక్ బుజ్జి షకీలా, ఎంపీపీ ప్రతినిధి బెల్లం చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సైదా, సర్పంచ్ భాస్కర్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కావలసిన వైద్య సదుపాయాలన్నీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకొక చేరువలో రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా సేవ చేసుకునే భాగ్యం తీసుకుంటూ
మొన్న జరిగిన సురక్షా కార్యక్రమం దాదాపు ఎన్నో లక్షల మందికి గడప గడపకు వారి ఇంటి వద్దకు వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్టిఫికెట్ని వారికి అందజేయడం జరిగింది. ప్రజలందరూ చాలా చాలా సంతోషంతో కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు తిరిగినా కూడా మాకు ఆ సర్టిఫికేట్ అందనిది ఇంటి వద్దకే వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం, దాంట్లో ఏదైతే అత్యవసరమైన సమయంలో ఆ సర్టిఫికేట్స్ అందజేయడము చాలా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్స్ అందజేయడము చాలా చాలా పెద్ద పని. దానికి రాష్ట్రం మొత్తము మంచి స్పందన వచ్చింది. ఎంతో కాలం నుంచి వైద్య రంగానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో తీసుకుంటున్న పెను మార్పులు, దానితో పాటు తీసుకుంటున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ తెలుసు. మార్కాపురంలో కూడా మనకు మెడికల్ కాలేజ్ అందజేయడం, పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ అనేది ఒక పెద్ద వరం. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 11 మెడికల్ కాలేజీలు వస్తే ఒకేసారి మన ముఖ్యమంత్రి గారు అదనంగా 16 మెడికల్ కాలేజెస్ ముందు తీసుకురావడం, దాంట్లో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ కేటాయించే దాంట్లో అదనంగా మన ప్రకాశం జిల్లాకి పశ్చిమ ప్రకాశానికి అందులో మార్కాపూర్లో మెడికల్ కాలేజ్ ఇవ్వడం, అది పశ్చిమ ప్రకాశం ప్రజలందరికీ ఒక గొప్ప వరం. ఎప్పటికీ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండవలసింది. దాంట్లో భాగంగా వైద్యపరంగా ఏదైతే ప్రతి మండలానికి 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, నూతనంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, దాదాపు 1.5 సంవత్సరంలో మొదట్లో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ రెనోవేట్ చేసి దానికి మనీ కేటాయించి మార్కాపూర్ నియోజకవర్గంలో ఒక కొత్త అర్బన్ హెల్త్ సెంటర్, కొనకలమెట్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు పొదిల్లో ఒక కొత్త కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా కొత్తది కట్టుకున్నాం. ఈ విధంగా నూతన బిల్డింగ్స్ కూడా మనకు వచ్చినాయి. మార్కాపురం ఎమ్మెల్యే ప్రవేశపెట్టిన ఇగ్నైట్ యంగ్ మైండ్స్ జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో కలుజువ్వలపాడు విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ తెలియజేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మానసపుత్రిక పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఇగ్నైట్ యంగ్ మైండ్స్ క్విజ్లలో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల 2వ విద్యాధికారి అచ్యుత సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంతో మేధస్సును ప్రదర్శించి జిల్లా స్థాయిలో జరిగిన క్విజ్ పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులు వై హేమవర్షిని, జె శ్రీను మరియు వారి తల్లిదండ్రులను వీరి చేతుల మీదుగా సాల్వాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి విద్యార్థులు ఇలాంటి విజయాలను ముందు ముందు మరెన్నో సాధించాలని అన్నారు. We won second prize in district level quiz competitions conducted by the MLA Sir Sri Kunduru Nagarjun Reddy Garu. We have taken the prize from the district collector, sub collector and ZP chairperson and dignitaries on the dais. Our teachers are dedicated. Lastly, I say one thing. My school is one of the best school for learning moral values. My teachers are dedicated. I dedicate my success to our school. Thank you for this opportunity. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన 3 నెలల కాలంలోని పాఠశాల గుర్తింపును జిల్లా స్థాయిలో నిలబెట్టి జిల్లా ఉన్నతాధికారుల నడుమ ప్రశంసా పత్రాలతో పాటు మంచి గుర్తింపును సాధించినందుకు మా పాఠశాల విద్యార్థులకు బోధనా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఇగ్నైట్ యంగ్ మైండ్ కార్యక్రమం ఎంతో విశిష్టమైనదని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థుల మేధస్సును, వారి జ్ఞాన బోధనను సమాజంలో మంచి గుర్తింపు తెచ్చేలా ఉందని వివరించారు. జిల్లా స్థాయిలో జరిగిన క్విజ్ పోటీలలో 65 వివిధ పాఠశాలల 65 జట్లలో మా కలుజువ్వలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 2వ స్థానంలో నిలిచి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ చేతుల మీదుగా 8,000 రూపాయల నగదు ప్రశంసా పత్రాలను అందుకుని జిల్లాలో మా పాఠశాలకు మంచి గుర్తింపును సాధించి పెట్టారని, అందుకు గాను విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందన సభ ద్వారా ఘనంగా సత్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల 2వ విద్యాధికారి అచ్యుత సుబ్బారావు, వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మంతా కొండారెడ్డి,
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాలకు వచ్చి సుమారు 3 నెలల కాలంలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఈరోజు మా పాఠశాల నుంచి 2 విద్యార్థులు జిల్లా స్థాయిలో సెకండ్ ప్రైజు పొంది మా పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలను నలుమూలలా వ్యాపింపజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మరియు చాలా గర్వంగా కూడా ఉంది. ఈ ఆనందానికి, వీరు సాధించినటువంటి ఈ విజయానికి సంకేతంగా మా పాఠశాలలో ఈరోజు మేము వారికి అభినందన సభ ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి సన్మానం చేసి ఈ యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము గ్రామంలో కూడా ఒక ర్యాలీని ఏర్పాటు చేశాము. ఈ విజయానికి కారకులు మా ఉపాధ్యాయ బృందము. వారు అహర్నిశలు పనిచేసి ఎంతో శ్రమపడి ఈ విద్యార్థులను తీర్చిదిద్దినందుకు వారికి కూడా నా తరఫున, మా పాఠశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట మాత్రం చెప్పగలను, ఎవరైతే విద్యార్థుల కోసము వారి యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసము పాటుపడే క్రమంలో సమయాన్ని కూడా మర్చిపోతారో వారే విద్యార్థుల హృదయాలలో చిరకాలము నిలిచి ఉంటారు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిలోని ఆత్మవిశ్వాసం నింపేందుకు మాగుంట కుటుంబం ఆధ్వర్యంలో T10 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని SVKP కళాశాల క్రీడా ప్రాంగణంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఈ నెల 24న T10 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. గత 5 రోజులుగా సాగిన T10 క్రికెట్ టోర్నమెంట్ మొదటి దశను పూర్తి చేసుకుని నేడు 2వ దశకు చేరినట్లు నిర్వాహకులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 16 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు సీల్డ్ అందజేయడం జరుగుతుందని టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చొప్పున ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న గృహాల లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి కొమరోలు అధికారులు ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేసిన ఘటన కొమరోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపాన ఉన్న జగనన్న లేఅవుట్. ఇందులో కొమరోలుకు సంబంధించిన 45 మంది లబ్ధిదారులకు ఇక్కడ జగనన్న నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు స్థలాన్ని కేటాయించారు. అయితే లబ్ధిదారులు కొమరోలు నుంచి ఈ మారుమూల ప్రాంతమైన ఈ పల్లెకు మేము వెళ్లమని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఈ లేఅవుట్ల వద్ద నీటి మోటార్ బిగించారు. నేడు అది నిష్ప్రయోజనంగా మారింది. అలాగే 5 సింథటిక్ పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయగా వాటిని పట్టించుకోకపోవడంతో గాలికి, ఎండకు, వానకు ట్యాంకర్లు అటు ఇటు వెళ్లి పగిలిపోయాయి. ఒక్కొక్క ట్యాంకు విలువ దాదాపు 6,000 రూపాయలు ఉండగా 5 ట్యాంకులు 30,000 అలా వృధాగా పాడైపోయాయి. 1,00,000 రూపాయల బోరు కూడా వృధా అయింది. అధికారులు ఇలా నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమీపంలో ఉన్న తాతిరెడ్డిపల్లి గ్రామ బీసీ కాలనీ మహిళలు తాము కుళాయిలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని లేఅవుట్లోని ఈ మోటార్ నుండి పైప్ లైన్లు వేసి తాగునీటిని అందించాలని అధికారులను కోరుతున్నారు. ఏదేమైనా అధికారుల అవగాహన రాహిత్యంతో మంచి లక్ష్యం కోసం ఏర్పాటు చేసినవి ఇలా నిష్ప్రయోజనంగా మారడం సబబు కాదని ప్రజలు, లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ రోజుకైనా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా ఇరికించారని టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని నటరాజ్ కోడలిలో అక్రమంగా అరెస్టు చేయబడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మద్దతు కోరుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పెద్దదోర్నాల టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం నిత్యం తప్పించే చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని తెలియజేశారు. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలలో నిరుద్యోగులకు
మృతి కల్పించాలని దిశగా చంద్రబాబు అడుగులు వేయటం నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ముక్త కంఠంతో అందరం కలిసి ఖండిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. త్రిపురాంతక క్షేత్రంలోని కొలువయున్న శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతర క్షేత్రంలోని కొలువయున్న శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని శ్రీ గిరిపర్వతంపై పార్వతీ త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి శ్రీచక్ర పీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద శ్రమలు స్వామి అమ్మవార్లు దర్శించవలసిన భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. మహాకవి గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నేడు దళిత నాయకులు గర్రెపూడి ప్రేమ్ కుమార్ సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ మూఢనమ్మకాలు, అంటరానితనం మొదలైన అంశాలపై మహాకవి గుర్రం జాషువా పద్యాలు, సాహిత్యాలు ప్రజలను గొప్ప ప్రభావితులను చేసి ఎన్నో మార్పులు తెచ్చాయని ఆయన పేర్కొన్నారు. తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి ఎస్ఐ రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చిన దర్శి ఏఎంసీ డైరెక్టర్ ముక్తిపూడి జమీమా కిరణ్ గుర్రం జాషువా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా పద్యాలు ప్రజలను ఎంతో చైతన్యపరిచాయని పేర్కొన్నారు. సదా ఫౌండేషన్ డైరెక్టర్ ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ పేదరికం, అస్పృశ్యత ఈ రెండింటినీ గుర్రం జాషువా తన స్నేహితులుగా భావించి తన జీవితంలో ముందుకు సాగినట్టుగా పేర్కొన్నారు. గుర్రం జాషువా నేటికి మరణించి 50 సంవత్సరాలు దాటినా ఆయన రాసిన పద్యాలు, కావ్యాలు ప్రజల మనస్సులో పదిలంగా ఉన్నాయని, వాటికి మరణం లేదని కిరణ్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డప్పు శర్మకారుల అధ్యక్షులు కవలకుంట గోవింద్ ప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు మహాకాళి గుర్రం జాషువా పద్యాలు ఎంతగానో దోహదపడ్డాయని, ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, దర్శి నియోజకవర్గంలోని కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు అందరినీ దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గం మరియు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో దొనకొండలో కేజీబీవీ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని కేజీబీవీ విద్యాలయ విద్యార్థులు జిల్లా స్థాయి జూనియర్స్ విభాగంలో 600 మీటర్స్ మరియు 400 మీటర్స్ పరుగు పందెంలో టీ స్నేహాలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అదేవిధంగా లాంగ్ జంప్లో ఎం జోష్న మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు మాట్లాడుతూ దొనకొండ కేజీబీవీ విద్యాలయంలో వారికి అభినందనలు తెలుపుతూ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ బహూకరించడం జరిగిందని, వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ విద్యాలయం ప్రిన్సిపల్ మమత, అరుణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు స్వామివారిని దర్శించుకుని భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారి హుండీ లెక్కింపు ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెనుగొండ కేశవరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వరరాజు పర్యవేక్షణలో స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలోని ఉభయ ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపులో భాగంగా 9,38,514 రూపాయలు కాగా ఈ మొత్తం కూడా 5 నెలల 14 రోజులు కాలంలో ఉండి ఆదాయంగా వచ్చిందని తెలియజేశారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా శుక్రవారం 29వ తేదీన హుండీల లెక్కింపు నిర్వహించడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో 5 నెలల 14 రోజులకు గాను 9,38,514 రూపాయలు దేవాలయానికి ఆదాయం చేకూర్చడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వరరాజు, మా ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు గారు, మా ప్రధాన అర్చకులు అపనాచార్యులు గారు మరియు ధర్మకర్తల మండలి వారు మరియు సేవా సంఘం మహిళా భక్త బృందం వారు ఈ హుండీ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించారు. దీనిలో భాగంగా గతంలో కంటే కూడా చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి ఈ సంవత్సరం ఆదాయము గణనీయంగా పెరిగింది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైనటువంటి కుందూరు నాగార్జున రెడ్డి గారు మరియు ఆలయ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు పెనుగొండ కేశవరావు గారు ప్రతిష్టాత్మకంగా 4 గోపురాలు, ప్రాకారాలు, అదేవిధంగా రంగనాయక ఆండాలమ్మ స్వామి టెంపుల్ నిర్మాణము, పోతే బండపరుపు ఆంజనేయ స్వామి నిర్మాణము, ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నారు. దీనిలో భాగంగా మార్కాపురం పట్టణం వారైతేనేమి, జిల్లా వారైతేనేమి, రాష్ట్రం వారైతేనేమి ఈ ఆలయానికి అభివృద్ధికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిందిగా నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాంధీజీ కన్న కలలను నెరవేర్చుటకు గ్రామ స్వరాజ్ పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమర గంగవరం గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తూ పరిపాలించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా అవసరత తెలుసుకుని వాటి పరిష్కారం చూపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్తో పాటు దర్శి ఏఎంసీ చైర్మన్ షేక్ బుజ్జి షకీలా, ఎంపీపీ ప్రతినిధి బెల్లం చంద్రశేఖర్, జిల్లా వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సైదా, కోఆప్షన్ సభ్యులు కాసిం, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా దేశం నా మట్టి కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్రను దద్దవాడ సర్పంచ్ భూమా రమణమ్మ మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్ర చేపట్టి ప్రజల నుండి బియ్యం, మట్టి సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొమరోలు మండల పరిధిలోని దద్దవాడ పంచాయతీలో సర్పంచ్ భూమా రమణమ్మ మరియు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో అమృత కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు. సచివాలయం నుండి మేళతాళాలతో ఇంటింటికి తిరుగుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా యాత్ర చేస్తున్నట్లు ప్రజలకు తెలిపి వారి వద్ద నుండి బియ్యం, మట్టిని కలశంలో సేకరించారు. దద్దవాడ ప్రజలు ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమా రమణమ్మ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని
భారతదేశం యొక్క శక్తిని, భారతదేశ ఘనతను ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇల్లిల్లు తిరుగుతూ తెలియజేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశభక్తిని చాటడంతో పాటు తమ వంతు బాధ్యతను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నెల 15 నుంచి రాచర్ల మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భానుకుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకి సంబంధించిన విషయం. అయితే మన అనుమలవీడు పిహెచ్సి పరిధిలో మనకు 7 సచివాలయాలు ఉన్నాయి. రేపు అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల 13వ తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ఆరోగ్య సురక్ష కింద, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కింద ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి జరగబోతున్నాయి. సచివాలయాల్లో ముఖ్యంగా మన ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్ వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు ఏంటో అవి తెలుసుకొని వాటికి తగ్గ పరీక్షలు, అంటే ఉదాహరణకి ఇప్పుడు బీపీ చెకప్, షుగర్ చెకప్ లాంటివి వాళ్ళకి చేసి వాళ్ళకు ఒక టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ టోకెన్కి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వెన్యూ, అంటే ఎక్కడైతే మెడికల్ క్యాంప్ మనం కండక్ట్ చేస్తామో, అంటే ఉదాహరణకి సచివాలయం కానీ లేదంటే స్కూళ్ళు కానీ, సో ఎక్కడైతే ఆ మెడికల్ క్యాంప్ ఎక్కడైతే జరగబోతుందో దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు తెలియజేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ క్యాంప్కి ఒక రోజు ముందు ఏ ఊర్లో, ఏ పల్లెటూరులో అయితే ఆ క్యాంప్ జరుగుతుందో ఒక రోజు ముందు దండోరా వేసి కూడా ఆ ఊర్లో దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసి మళ్ళీ పలానా చోట వెన్యూ, పలానా టైంకి మీరు రావాల్సి ఉంటుందని చెప్పి అది కూడా దండోరా వేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని, అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల దీని ముఖ్యమైన ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో ఈ ఎఫ్పిసి, ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్, అంటే ప్రతి పల్లెటూరుకి కేవలం మెడికల్ ఆఫీసర్ సర్వీసెసే కాకుండా 104 సర్వీసెస్, మెడికల్ ఆఫీసర్ సర్వీసెసే కాకుండా స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా సెషన్ల వారీగా పల్లెటూర్లకు అందించాలనే దాంతోనే ఈ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న త్రిపురాంతకం మండల మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి నివాసంలో వెళ్లి రెస్ట్ తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా ఈ ప్రమాదం గల వివరాలను అడిగి తెలుసుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా త్రిపురాంతకం మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రమాదం గల కారణాలను అడిగి తెలుసుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెద్దాయనని చెప్పి ధైర్యాన్ని చెప్పారు. మంత్రి రాకతో త్రిపురాంతకం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని బోయగడ్డకు చెందిన టీడీపీ కార్యకర్త మీనిగ వెంకటేశ్వర్లు ఈ నెల 18వ తేదీ వినాయక చవితి పర్వదినం రోజు చినారికట్ల వద్ద ఓ యాక్సిడెంట్ ప్రమాదంలో మృతి చెందారు. మృతుడు మీనిగ వెంకటేశ్వర్లకు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. వెంకటేశ్వర్లు రోజువారీ బేల్దారు పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కురిచేడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు సారథ్యంలో కురిచేడు టౌన్ తెలుగు తమ్ముళ్లు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి 25,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతుడు వెంకటేశ్వర్లు భార్య రామాకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్ఎంపీ డాక్టర్ల ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ సునీల్, దర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ మొగల్ మస్తాన్వలి, బొనిగల అంకయ్య, సుభాని, మస్తాన్ నబీ, మాదం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసుకుని సిఐడి వాళ్ళు ఉద్యోగస్తులు అని మరచి ఎగిరెగిరి పడుతున్నావు, ఖబర్దార్ జాగ్రత్త అంటూ తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నోకసాని బాలాజీ హెచ్చరించారు. బాబుతో మేము, బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు మరియు పెద్ద దోర్నాల మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగొండపాలెం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వద్ద జరిగే దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ
అధికారులారా, మీ ఉద్యోగాలు న్యాయబద్ధంగా చేయండి. రాజకీయాలకు వగ్గి గులాములుగా మారితే రేపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, తెలుగుదేశం నాయకులు కాకర్ల కోటయ్య, వేగినాటి శ్రీనివాస్, కామేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడలేదని ఒక చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశ చరిత్రలో కన్నీ వినగల రీతిలో ఒక ఎండిఓ అధికారిగా పోస్ట్ చేసినటువంటి దురవస్థ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగితే, అయ్యా సంజయ్ ఎగిరెగిరి గంతులేగాక మిడిసిపడితే ఏమవుతుందో తెలీదు. అంతలా ఐఏఎస్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ రిక్రూటీ, అందుట్లో వారిని ఆఖరికి ఎండిఓ స్థాయి అధికారిగా పోస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరం ఎక్కిస్తారు. మీతో కూడా కుదరకపోతే ఏ క్యాబ్ డ్రైవర్ కూడా పంపిస్తాడు, అవసరం గుర్తుపెట్టుకోండి. అహంకారం కానీ, అధినాయకుడిని ప్రశంసితం అంటే మెప్పు కోసం కానీ చట్టాన్ని మీరు బూట్ కాళ్ళతో తొక్కేస్తే అది మీ ప్రాణాలను కూడా హరిస్తుందని చెబుతున్నాను. దీనికి మాట్లాడారు కొంతమంది, వ్యవస్థల్ని హైజాక్ చేస్తున్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే బుచ్చి చౌదరి వాళ్ళ మీద అంటే కోర్టులను ధిక్కరించారు. ఈ రోజు కూడా మేమల్లా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నట్టు ఏ వ్యవస్థ అయినా వచ్చినా. రెండవది, ఎలా 10 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఎలా నడుస్తారండి? ఒక సిబిఐ కేసులో బెయిల్ మీద ఎలా ఉంటాడు? కోర్టులు ఎలా ఉంటాయి కొనసాగుతున్నాయి. ఇది మాట్లాడితే హైకోర్టుల గురించి మాట్లాడు. మీరు తిట్టారు సిబిఐ ఏది చీఫ్ జస్టిస్ ని, హైకోర్టుని, న్యాయ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. దాని మీద ఎంక్వైరీ చేస్తే కనీసం వాళ్ళని కస్టడీకి తీసుకునే సందర్భం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థను కించపరచడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ మీద అగౌరవంగా లేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కూడా లేదు. వీఆర్ బిలీవింగ్ ఇన్ ద కోర్ట్స్. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మార్కెట్ యార్డు సమీపంలోని మానసిక వికలాంగుల స్కూల్కు వనిత క్లబ్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంజీవని వృద్ధాశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, మాగులూరి శ్రీకాంత్ రీకాన్ కార్యక్రమంలో భాగంగా మానసిక వికలాంగుల పాఠశాలకు వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే సంజీవిని వృద్ధాశ్రమంలోని విద్యార్థులు, మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేదవారికి, పేద విద్యార్థులకు సహాయం చేసిన వారు నిజమైన హీరో అన్నారు. పుట్టినరోజు ఖర్చు చేసే మొత్తంలో కొంత భాగం పేదవారికి, పేద విద్యార్థులకు ఖర్చు చేయాలి అని పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆరవీటి చంద్రశేఖర్ను వనిత క్లబ్ ప్రెసిడెంట్ సేగు పద్మావతి, సెక్రటరీ కటకం లక్ష్మీప్రియ, వనిత క్లబ్ ట్రెజరర్ను వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ మాగులూరి శ్రీకాంత్ అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.